శ్రీ సత్యసాయి జిల్లాలో మహాత్మా గాంధీ 78వ వర్ధంతిని పురస్కరించుకుని మాజీ మంత్రి రఘువీరారెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఇవాళ స్వగ్రామం నీలకంఠాపురం నుంచి హిందూపురం వరకు 3 రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగుతోంది. గాంధీజీ ఆశయాలను యువతికి తెలియజేసేందుకే ఈ పాదయాత్ర చేపట్టామని అంటున్న రఘువీరారెడ్డితో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. మహాత్మా గాంధీ 78వ వర్ధంతి పురస్కరించుకొని సిడబ్ల్యూసీ మెంబర్ మాజీ మంత్రి రఘువీరారెడ్డి పాదయాత్రను చేపట్టారు. అసలు ముఖ్యంగా గాంధీజీ సందేశ యాత్ర అంటూ ఈ యాత్రను మొదలుపెట్టారు 3 రోజుల పాటు. అసలు ఈ పాదయాత్ర వెనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటో ఈరోజు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, గాంధీజీ సందేశ యాత్ర అని చెప్పి మొదలుపెట్టారు. అసలు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ యాత్ర? ఈ భారతదేశ ప్రజాస్వామ్య లక్ష్యం మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలతో మిళితమైనటువంటిది. శాంతి, సామరస్యం, సమభావం అనేటువంటి దాంతో ఈరోజు ప్రయత్నం. అందులో ఈరోజు తరాలు కూడా మారినాయి. మహాత్మా గాంధీది మొదటి తరం అయితే ఈరోజు స్కూళ్ళలో, కాలేజీల్లో 5వ తరం ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈ విషయం తీసుకెళ్ళాలి. రాజకీయ పార్టీల్లో కూడా ఎన్ని సైద్ధాంతిక విభేదాలు ఉన్నా కూడా అందరూ కలిసి ఈరోజు మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాలతో రాజీ పడకుండా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూనే ఈరోజు ఈ యాత్ర మేము చేపట్టాం. రాజకీయాలకు అతీతంగా చేపట్టాం. అందరూ ఎవరిని పిలవలేదు, అయినా రాజకీయాలకు అతీతంగా అందరూ వచ్చి ఈరోజు ఇందులో పాల్గొంటున్నారు. అందరికీ వెల్కమ్. ఇది మంచి జరుగుతుంది. ఇదేదో ఒక వర్గానికో ఒక ప్రాంతానికో కాదు, ఈ దేశానికంతా ఉపయోగపడేటువంటి ఒక చిన్న ప్రయత్నం. దేశంలో ప్రధానంగా తీసుకుంటే జాతీయ ఉపాధి హామీ పథకం గాంధీ పేరు మీద అప్పట్లో ఉండేది. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ పథకం పేరు కూడా మార్చిన పరిస్థితి ఉంది. ఏ విధంగా చూస్తారు? 12 కోట్ల మంది సగౌరవంగా వాళ్ళు పొందేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దానికి తూట్లు పొడిచేటువంటి విధంగా ఆ చట్టానికి తూట్లు పొడిచడమే కాకుండా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు వేసి కేంద్ర ప్రభుత్వం చేతులు దుడుపుకోవడమే కాకుండా ఆ మహాత్ముని పేరిట 12 కోట్ల కుటుంబాలు అంటే దాదాపు 50 కోట్ల మంది కష్టజీవులకు బాధ కల్పించేటువంటి అది ప్రభుత్వం అనేటువంటిది అదొక బాధ్యతగా చేస్తున్నటువంటిది. తప్పకుండా ఈ ప్రయత్నం అందరూ రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకెళ్ళాలి. మామూలుగా పాదయాత్రలు అంటే పొలిటికల్గానే పాదయాత్రలు చేస్తూ ఉంటారు. ఎలక్షన్కి మరో 3 ఏళ్ళ సమయం ఉంది. ఇప్పుడు ఈ పాదయాత్ర కూడా పొలిటికల్ స్టంట్ అని చెప్పేసి కొంతమంది విమర్శిస్తున్న పరిస్థితి కూడా ఉంటుంది. ఎలా చూస్తారు? నేను ఏమనాలి వాళ్ళని? సరే, రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో అటువంటి విమర్శలు తప్పకుండా జరుగుతారు. నేను లాస్ట్ ఎలక్షన్లో కూడా కంటెస్ట్ చేయలే, భవిష్యత్తులో కూడా నేను కంటెస్ట్ చేయబోను కూడా. ఇది ఒక బాధ్యతగా నేను చేస్తున్నటువంటి ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చినటువంటి వారిగా చేస్తున్నటువంటి ప్రయత్నం. 7 పదుల వయసులో కూడా ఈ వయసులో ఇంత పెద్ద ఎత్తున గాంధీజీ సందేశ యాత్ర అని చెప్పి చేపట్టారు. అసలు ముఖ్యంగా ప్రజలకు కావచ్చు, ఇప్పుడున్న యువతకి గాంధీజీ పైన ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు? ఒకటి, వయస్సు అనేది భారతదేశం కోసం, మహాత్మా గాంధీ కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి మహనీయుల గురించి స్మరించుకుంటూ నెక్స్ట్ తరానికి చెప్పేటువంటి ప్రయత్నంలో అలసట అనేది ఉండడానికి ఆస్కారమే లేదు. వయస్సు అడ్డంకి కూడా కాదు. ఇది మాజీ మంత్రి రఘువీరారెడ్డి చెప్తున్న పరిస్థితి. అయితే గాంధీజీ గురించి కావచ్చు, గాంధీ సందేశాత్మక చిత్రాలు చెప్పడానికి కూడా వయసుతో పని లేదని చెప్తున్నారు. రేపటి తరానికి గాంధీజీ గురించి తెలియజేయడం కోసమే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, మడకసిర నుంచి.